చూడండి. అందువలన నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మాండు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. ముందుగానే వేస్తున్నాడు ఆయన కదండి. యెహోవా నిన్ను నా దేశమందుండగా ఇట్లు జరగని అనుకుంటున్నాయి కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయట మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. దేవా, నువ్వు ఎటువంటి దేవుడువో నాకు తెలుసు, నీవు ఎవరి దగ్గర పంపిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు మాకు ఇష్టం లేని అశ్షూరుల మధ్య నువ్వు పంపిస్తా ఉన్నావు. వారు మాకు కీడు చేసిన వారు, అపాయము చేసిన వారు, మమ్మల్ని బాధ పెట్టిన వారు. అటువంటి ప్రజల మధ్య నువ్వు పంపిస్తా ఉన్నావు నీవు. కాబట్టి నాకు తెలిసే నేను ఏం చేశాను చెప్పండి, నువ్వు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వెళ్తా ఉన్నా అని చెప్పాడు. నినివే 550 కిలోమీటర్ల దూరం. దేవుడు వెళ్ళమన్నా స్థలం ఎన్ని కిలోమీటర్ల దూరం అండి చెప్పండి. మీ అందరూ నా మాటలు బాగా వినాలి. దేవుడు చెప్పిన ఆ స్థలం నినివే పట్టణము 550 కిలోమీటర్లు. తర్షీషు 1500 కిలోమీటర్లు. ఏం దూరం అండి చెప్పండి, ఏం దూరం? తర్షీషు దూరమా, నినివే దూరమా? ఎటు వెళ్తున్నాడు మనవాడు? 1500 కిలోమీటర్లన్నా ప్రయాణం చేస్తాను కానీ 550 కిలోమీటర్ల ప్రయాణము చేయను. సరే, నీకు ఇష్టమైతే 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తావు నువ్వు. నీకు ఇష్టమైతే అంత దూరమైన వెళ్తావు నీవు. నీకు ఇష్టమైన పని చేయడానికి ఎంత కష్టమైనా పడతావు నీవు. కానీ దేవునికి ఇష్టమైన పని మనం చేస్తున్నామా లేదా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సులువైన పనులే చెప్తాడు మీకు, కష్టమైన పని ఎప్పుడు చెప్పండి. ఆయన మార్గం నడుస్తూ ఉంటే ప్రభువారు నీ మార్గమును సరళము చేస్తాడు. అందుకనే ఈ సంవత్సరం థీమ్ మనకి యేసుక్రీస్తు సిలువ కాడి కింద మీకు చెప్పండి స్వేచ్ఛ. హల్లెలూయా. ఆయన సిలువ కాడి కిందకి రావాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారం నాపై వేయండి. మీరు భారంతో పరిగెత్తొద్దు. అయ్యో నాకు శ్రమలు వచ్చేస్తున్నాయి, నాకు బాధలు వస్తూ ఉన్నాయి, కుటుంబాన్ని నడపలేకపోతా ఉన్నాను, కుటుంబాన్ని బాధలు భరించలేకపోతా ఉన్నాను, ఈ కష్టం మేము పడలేము అని నీవు పరిగెట్టొద్దు. నీవు అటు ఇటు కూడా భారముతో ప్రయాసముతో నీవు ఉండవలసిన పని లేదు. ప్రభు ఎదురుకు వచ్చి నీవేం చేయాలంటే నీ కాడి ఆయనపై వేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన కాడి నీపై వేస్తాడు. ఆయన కాడి సులువైనదంట. ఆయన భారం నీపై వేస్తాడు. ఆయన భారం తేలికైనది. కాబట్టి మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, యోనా దగ్గరగా ఉన్నా నినివే పట్టణం వెళ్ళమంటే నేను దూరముగా ఉన్నా. చెప్పండి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? త్రిపులు సరే పర్వాలేదు, నాకు అక్కడే వెళ్తాయని అని చెప్పి అటువైపు పరిగెడుతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా పరిగెడుతా ఉన్నావు? దేవుని ఎందుకు వస్తా ఉన్నావా? కష్టమైనా సరే నీ కష్టపడి చెమట వచ్చి, చాలా మంది అంటారు అనమాట, విన్నారండి, నేను ఇల్లు కట్టి గొప్పవాడినయ్యి నేను చూపిస్తా అంటారు. నువ్వు చూపించేదేంటి? నువ్వు చేసేదేంటి? ఎంతమంది ఫెయిల్ అయిపోయి ఉన్నారు. వారి కష్టాన్ని నమ్ముకుని, వారి ఇష్టాన్ని నమ్ముకుని, వారి యొక్క డబ్బును నమ్ముకుని, వారి సంపదలు నమ్ముకుని పాడైపోయిన ఎంతమందో ఉన్నారు.
దేవుని ఎందుకు వచ్చిన వాడు ఎవడొకడు దరిద్రుడు కాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన ఎవడు పాడవలా. నీ సొంత బుద్ధిని నమ్ముకుంటే నువ్వు పాడవుతావు. సొంత ఆలోచనతో నడిస్తే పాడవుతావు నీవు. ఇప్పుడు సొంత ఆలోచనతో వాళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తను తర్షీషు వెళ్తా ఉన్నాడు. తర్షీషు వెళ్తా ఉన్నంటే సుఖంగా ఉందా, ప్రయాణం ఏమన్నా? నేను చెప్పాలి. నేను ఉన్న మాటలు చెప్తాను. సుఖంగా ఉందా, ప్రయాణం ఏమన్నా? చెప్పండి. గాలి తుఫాన్ వచ్చింది, అలజడి వచ్చేసింది, ఆ పడవ పడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ పడవ అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు గ్రహించారు, ఇందులో ఉన్నవాడు ఎవడో తప్పు చేశాడు మొత్తానికి అని చెప్పి వాళ్ళు గ్రహించారు. మొత్తం ఎవరు దేవుడికి వారు ప్రార్థన చేయమని చెప్పి అడిగారు. అప్పుడు అన్నాడు యోనా, ఎవరు చేయవలసిన పని లేదు, ఏమీ చేయవలసిన పని లేదు, ఆ యొక్క తప్పిదము నా వల్లనే వచ్చింది. తుఫాన్, హల్లెలూయా, నా వల్లనే తప్పిదం జరిగింది. నేను దేవుని మాట వినకుండా వెళ్తా ఉన్నాను, నా ప్రయాణం సాగిస్తా ఉన్నాను. కాబట్టి నన్ను తీసి ఆ సముద్రంలో పడవేయండి, అప్పుడు మీకు తుఫాన్ అనుబుద్ధి అని చెప్పాడు. తీసి ఎత్తి పడేయగానే వాళ్ళ యొక్క ప్రయాణము సులువైందండి. హల్లెలూయా. నువ్వు అవిధేయతతో నడుస్తున్నావా? అవిధేయతతో ప్రయాణం చేస్తూ ఉన్నావా? దేవుని మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు డబ్బు ఉంది, అడిగితే ఇచ్చేవాళ్ళ అని చెప్పి అనుకుని నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావా? చేస్తా ఉంటే ఆ ప్రయాణం మధ్యలో చెప్పండి ఆటంకాలు జరగవచ్చు, ఆ ప్రయాణం మధ్యలో ఆగవచ్చు, ఆ ప్రయాణాన్ని ఏంటి గమ్యము చేరకపోవచ్చు నీవు. కాబట్టి నీ ఇష్టమైన ప్రయాణం చేయమాక. ఈ సంవత్సరం దేవునికి ఇష్టమైన ప్రయాణం చేయడం ప్రారంభించే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం అందరూ. హల్లెలూయా. ఆ ఇంట్లో నా ఇష్ట ప్రకారం జరగాలి. అంటే ఎవరి ఇష్టం జరగకూడదు. అసలు నీ ఇష్టమా, దేవుని ఇష్టమా? చెప్పండి. దేవునికి ఏది ఇష్టమో చేయాలి. బాగా ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చి చెప్పండి. దూర ప్రయాణం వెళ్తా ఉన్నా, టికెట్ డబ్బులు దండగా లేకపోతే లాభం ఆయనకి చెప్పండి? దండగా. అలాగే ఉంటుంది. ఒకసారి ఆయన వెళ్ళగానే తర్షీషు వాడుంది అనుకున్నాడు. తర్షీషు వాడుంది కాబట్టి దేవుని చిత్తమే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఉంటాయి అన్ని కూడా. కొన్ని మనకి దేవుని చిత్తాలు కనబడతా ఉంటాయి, కానీ అవి దేవుని చిత్తము కాదు. దేవుడు చెప్పండి స్పష్టంగా ఏమనంటే తర్షీష్ కాదు వెళ్ళేది. మనం ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. అది ఆయన ఇష్టం. కానీ అతను కోరుకున్నాడు తర్షీష్. అంటాను, ఈ సంవత్సరము నీ చిత్తం జరిగించుమాక. దేవుని చిత్తానికి నీవు లోబడుతూ నేర్చుకో. అది కష్టమే, ఇష్టము కాదు, అది కష్టమైన పనే. కానీ అప్పగించుకుంటే నీ ప్రయాణము సులువుగా మారుద్ది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఉదయం లెగ్గానే ప్రభువా ప్రయాణం వెళ్తా ఉన్నాను నేను చెప్పాను. 127 కీర్తన, నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. నువ్వు ప్రార్థన చేసుకో, బయలుదేరు. దేవుడిని ప్రయాణం సఫలము చేస్తాడు. దేవుడికి తోడై నడిపిస్తాడు ఆయన. కాబట్టి మనము మన ఇష్టానుసారమే కాకుండా దేవుని ఇష్ట ప్రకారం నడవాలి. ఆయన ఇష్టంగా నడిచాడు. తుఫాన్ వచ్చింది, పడవేమన్నాడు, పడవేశాడు. పెద్ద చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు, మింగేసేయి నువ్వు అని చెప్పి. చేప మింగేసింది. మింగేసిన తర్వాత 3 దినాలు దానికి తిండి లేదు. చెప్పండి, చేపకి తిండి లేదు. తన వలన, అవిధేయుని వలన మరొక జీవి బలవుతా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, నీ అవిధేయత వలన మరొకరు బలి కాబోతా ఉన్నారు. నీ అజ్ఞానం వలన కుటుంబ బాధపడతారు. నీ మాటల వలన నీ కుటుంబం బాధపడుద్ది. కాబట్టి మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా ఉంది? ఇబ్బంది పెట్టేవారంగా ఉన్నామా ఇతరులని? లేకపోతే మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకు ఇష్టముగా ఉన్నాయా?
పెట్టుకుని ప్రభువా నన్ను క్షమించు, నేను నీ మాట నడుస్తానయ్యా, నీ బాటలో పయనిస్తాను, ఓ తీర్మానం చేసుకోవాలి, ఓ మొక్కుబడి చేసుకోవాలి, నేను నా ఇష్టాన్ని జరిగించినయ్యా, నీ ఇష్టము చేస్తాను దేవా అని చెప్పి తీర్మానం చేసినట్లయితే నీ తుఫాన్లు రావు. తుఫాన్లు వస్తే సముద్రంలో పడవేయటం ఉండదు. పడవేసిన తర్వాత నువ్వు చచ్చిపోతావేమో అని చెప్పి చేపకు ఆజ్ఞాపిస్తే చేప మింగేసి దానికి తిండి తిప్పలేవు. ఆ చేప చెప్పినట్లుగా చేసి అప్పుడు నినివే ఒడ్డున అతన్ని విడిచిపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నినివే వెళ్ళటం తప్పిందా తప్పలేదా చెప్పండి. నినివే వెళ్ళాల్సి వచ్చిందా, వెళ్ళకుండా ఆగిపోయాడా? వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం జరుగుద్దా, నీ చిత్తం జరుగుద్దా? నీ ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే నిన్ను ఎలా తిప్పాలో దేవునికి బాగా చెప్పండి అమ్మా తెలుసు. కాబట్టి నేను అంటాను మీ అందరితోటి, నువ్వు తిప్పడం కాదు ప్రభువా, నేనే తిరిగిపోతా అని చెప్పి తిరిగిపోవాలి. హల్లెలూయా. నేనే వచ్చేస్తాను ప్రభువా అని ఎందుకని చెప్పి సంతోషంగా రావాలి. నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకోవాలి. ఎంతకాలమైనా సరే ఇంకా నిన్ను మొదటి వారం చెప్పాను, చక్కటి వర్తమానం మరండి. అయినా సరే మనుషులకి ఏమీ అవేం ఉండదు మరండి. చెప్పాను మీకు అందరికి కూడా. ఏమని చెప్పాను చెప్పండి? సామెతలు 1:25. 24. నేను పిలువగా మీరు వినకపోతే, నేను చేయి చాప ఎవరును, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేస్తుంది, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం ఉన్నప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను ఉపహాస్యము చేస్తాను. దేవుడు మాట్లాడుతాను, నేను పిలువగా మీరు వినకపోతాను. ఎంతలా అసలు మాట ఎన్నిసార్లు చెప్పినా సరే అలాగే ఉంటావు నాకు. కాబట్టి ఈయన చెప్పాడు దేవుడు, ఈయన మాట విన్నాడా చెప్పండి మీ అందరూ వినలా. కానీ దేవుడు ఏంటంటే ఆయన చేయవలసిన పని చేసి ఆయన్ని రప్పించాడు నినివేకి. హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాటలు వెళ్ళి చెప్పాడు తప్పదు. కాబట్టి వీళ్ళు చెప్పగానే ఆయన నినివే ప్రజలు ఆయన మాటలు విని, ఆయన వాక్యం విని, దేవుని మాటలు విని పశ్చాత్తాపడి వారందరూ కూడా గోడపట్టా కట్టుకుని ప్రవాసం ఉండి, అయ్యా దేవా క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి వారి జీవితాన్ని దేవుని వైపు మలుచుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నినివే ప్రజలు గొప్పవారా మనం గొప్పవారు అప్పుడు చెప్పండి అండి. మన వాళ్ళ మాట ఇంట్లో ఇంకా వాక్యం తెలిసినా సరే అన్ని విధానము దేవుని ఎదగిన వారు దేవుని స్వార్థ చెప్పగానే వారు ఏంటంటే అంగలార్చి ఉపవాసం ఉండి పశువులు, పిల్లలు, పెద్దలు, రాజుగారు అందరూ కలిసి ఏంటంటే ఉపవాసం ఉండి దేవా మమ్మల్ని కరుణించు దేవా అని చెప్పి ప్రార్థన చేశారు వారు. హల్లెలూయా. మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మీ అందరూ ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆయన వెంబడించే వారముగా ఉంటాం, ఆయన సేవించే వారముగా ఉంటాం. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందండి? ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. హల్లెలూయా. నీ వెళ్ళిన ఆదివారం పూట సంపాదన కొరకు దాని డబుల్ నీ ఖర్చు అయింది. ఏదో విధంగా నేను చెప్తున్నా మీ అందరికి కూడా వెళ్ళకూడదు. దేవుని సన్నిధిని బాగా ప్రేమించాలన్నమాట. నేను పిలువగా మీరు చెప్పండి వినకపోతే, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతే, దేవుని లక్ష్య పెట్టేవారుగా ఉంటా ఉన్నా.
ఇప్పుడు ఎందుకు కష్టం వచ్చింది యోనాకి? దేవుని మాటకు, చెప్పండి, పిలుపునకు లోబడకుండా అతని ఇష్టానుసారంగా వెళ్ళాడు కాబట్టి సముద్రంలో పడవేసి వచ్చింది, చేప మింగాల్సి వచ్చింది. అతడు, చెప్పండి, 3 దినాలు ప్రయాణం చేసి వచ్చింది. మొత్తం అంత నాసే, ఇంత భయంకరమైన భయము, చచ్చిపోతానని చెప్పి భయం వల్ల వెళ్ళి సువార్తను ప్రకటించగానే అన్యులు మారారు. హల్లెలూయా! అన్యులు మార్పు చెందారు. చాలా మంది దీవించబడుతున్నారండి. మనం దీవించబడుతున్నాం, దేవునికి వస్తున్నాం అని చెప్పి అనుకుని మనము వెనకంజ వేస్తా ఉన్నాం. దేవుని కృపకు పాత్రులుగా ఉండలేకపోతా ఉన్నాం. చాలా మంది దేవుని ఎరగని వారు ఈ స్వార్థని విని, మాకు కావాలా ప్రభువారు, మాకు కావాలా రక్షకుడు, మాకు కావాలా విమోచకుడు, మా కుటుంబాలు దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలని చెప్పి అనేక మంది ఆ దేవుని ప్రయత్నం ఉంటే నువ్వు వెనక్కి వెళ్తా ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా! ఎటువైపు ప్రయాణం చేస్తా ఉన్నాం మనం? ఎటువైపు వెళ్తా ఉన్నాం మనం? ఏది చేసినా సరే మనము దేవుని కృప కొరకే పాత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా! హల్లెలూయా చెప్తాం అందరూ. హల్లెలూయా! కాబట్టి ఇతనికి అన్ని లక్ష్యం పట్టడానికి ఇష్టం లేదు. వాళ్ళే బాగుండాలి, ఇశ్రాయేలే బాగుండాలి, వాళ్ళకే అన్ని కృపలు చూపించాలి దేవుడు, మిగతా వాళ్ళందరినీ పాడు చేసేయాలి, అప్పుడు సంతోషం. అది యోనాకున్న మనస్తత్వం. మా ఇశ్రాయేలు బాగుండాలి, మేము బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. అది మంచి మనసేనా? నేను ఆలోచన చేసి చెప్పండి మీరు, అది మంచి మనసేనా? మేమే ఉండాలి, మేమే ఏంటి, మేము తప్ప ఎవరు రాకూడదు అనుకునేది మంచి మనస్సు కాదు. హల్లెలూయా! అందరూ రావాలి దేవుని సన్నిధికి, అందరూ దేవునికి. అందరికా దేవుడు యేసు ప్రభు వారు, కొందరికైనా? చెప్పండి. అందరూ దీవించబడాలా, మనమే దీవించబడాలా? అందరూ దీవించబడాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వేం భయపడవలసిన పని లేదు. కొత్త వాళ్ళు వస్తే మనకేమీ విలువ ఉండదేమో అని అనుకోవాల్సిన పని లేదు. ఎంత వేల మంది వచ్చినా మీకుండే విలువ మీకు ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా! నేను చెప్పాను కదా, మీరు విధేయులుగా ఉన్నంత కాలము కూడా మీకు ఏ బాధలు ఉండవు. తిరుగుబాటు చేస్తే ఎవరేం చేయగలరండి? ఉన్నారా? కొంతమంది ఉంటారు, మంచిగా ఉంటే తిరుగుబాటు చేస్తూ ఉంటారు, చెప్పిన మాట వినరు. చెప్పిన మాట వినాలా? హల్లెలూయా! చెప్పిన మాట వింటా ఉండాలి. అది మంచిగా చెడా అని ఆలోచన చేయాలి. మనం గనక మనము అవిధేయత నడుస్తూ ఉంటే సరి చేసుకోవాలి, విలువగా ఉంటా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి మనము ఇతరులు కూడా దేవుని సన్నిధికి రావాలి, నా తోటి వారు కూడా దేవుని సన్నిధికి రావాలి. ఎవరైతే మార్పు లేకుండా, ఎవరైతే పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిస్మం లేకుండా తిరుగుతా ఉన్నారో, నా పక్కవారు, అటువారు కానీ, ఇటువారు కానీ, నా ఇంటివారు కానీ ఎవరైనా సరే దేవుని సన్నిధిని నడిపించాలని చెప్పి తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా! నేనే వస్తానండి, ఎవరు రావట్లేదు చర్చికి. నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు రావడానికి? ఎప్పుడన్నా నువ్వు తీసుకొచ్చేయండి. ఎవరన్నా మా గొర్రె చెప్పండి అమ్మా, ఎవరు కనాలి చెప్పాలి. గొర్రెని కంటది, అంతేనా? కాపరి చెప్పండి, కాపరిని కంటాడు. హల్లెలూయా! మీరే తీసుకురావాలి జనాలని, మేంగా తీసుకొచ్చేది. రండి, మమ్మల్ని బాగా చూస్తారు, ఆయన వాక్యం బాగా చెప్తారు. సువార్త వెదజల్లబడుతూ ఉంది. ఎలాంటి వాళ్ళు అంటే మన బుద్ధి అంతా కూడా జనవరి 1 బయటపడిపోద్ది. జనవరి 1 ఈయన ఎక్కువ ముక్కలు వేస్తాము, తక్కువ ముక్కలు వేస్తాము. మరా చాలా తక్కువ ముక్కలు వేయటం, సంతోషం ఎక్కువ ముక్కలు వేయటం అయిపోయా. చాలా ఏమో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఎంతో బాగుందో వచ్చాను అడిగి, నేను ఆ ముక్క వేయడానికి ఎడుతున్నారు వీళ్ళు, కాబట్టి నేను రాను ఇంకా ఉంటాడు అన్నమాట. అందుకని మనం అన్న ఆలోచన చేసుకోవాలి, బాగా ఆలోచన చేసుకుని
మనం ప్రవర్తించి చాలా జాగ్రత్తగా ఉంటా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుల సంఘాల్లో ఎక్కువ గొడవలు తిండి దగ్గర వస్తాయి. తిండి లైన్లో ఉంటే అబ్బా నేను తిన్నబ్బా వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇష్టం ఉండదు. కొన్ని చోట్లకి వెళ్తాం కదా, తిండి గౌరవంగా పెడితే తింటాం, గౌరవంగా పెట్టకుండా అందరికీ ఒకే రొట్టెలు అంటారు. వెళ్ళిపోతాను నేను మా ఇంటికి, నేను అక్కడ తిన్నా, ఇంకా నాకు ఇష్టం ఉండదు. తిండి కోసము మనము ఉండకూడదు. హల్లెలూయా. తిండి కోసము మన యొక్క పరిచర్లు పాడు చేసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకు, మీ అందరూ మైండ్లో పెట్టుకోవాలి బాగా. ఆ ముక్క పోయినా పర్వాలా, మరండి మనం పట్టించుకోకూడదు. నేను దేనికి పట్టించుకో, అసలు మీరు గమనించలేదు. ఎంత మిగిలిందో కూడా చూడండి. నేను నాకెందుకు, మీకోసం ఉండేది నేనేం చేసుకోను, నేను దాచిపెట్టుకుని వెళ్ళనా, నెత్తిమీద పెట్టుకుని వెళ్ళనా ఎక్కడికన్నా, ఎందుకు మనకు అది అయిపోయింది. శుభ్రంగా తింటారని చెప్పి మీరు చెప్పినట్టు వడ్డించాం, అందరికి బాగా పెట్టమని చెప్తాము కదా, అందరూ శుభ్రంగా తింటే నాకు సంతోషం. కూర్చున్నాను, క్యాలెండర్ ఒకటి అడిగి ఎక్స్ట్రా అడిగిన ఇచ్చేసాను. అలా అంటాం కానీ, డబ్బులు అంటాం కానీ ఇచ్చేస్తాను. అందరూ ఎక్కువ తీసుకెళ్ళిపోతే ఉండవని చెప్పి బాధ. క్యాలెండర్స్ మరి అడిగిన వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా ఇవ్వండి ఇచ్చేస్తే అందరికి ఇచ్చేసాను నేను ఫ్రీగా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేను. కాబట్టి నేను అంటాను, అందరూ రప్పించండి, అందరికి మాదిరిగా ఉండండి, అందరినీ ప్రేమించండి. యోనావలే నా వారిని ప్రేమిస్తాను, నా బంధువులనే ప్రేమిస్తాను. నా బంధువులంటే ఇష్టం. నీకేంటి, ఇంట్లో కూర్చునేవాడు కూడా ఇష్టమే. వాళ్ళ బంధువులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఏమండి, ఇష్టం ఉండదా? ఇష్టమే అందరికీ. ఎవరి ఎవరి రక్త సంబంధాలు అంటే వాళ్ళకి ఇష్టం. కొంతమంది ఏమో సరిగ్గా ఉండక వాళ్ళ ప్రేమను పోగొట్టుకుంటారు, కొంతమంది ఏమో గొప్పలోకి పోయి పోగొట్టుకుంటారు. మనం ఏం చేస్తున్నానికి? కాబట్టి బంధు ప్రీతిని తొలగించుకోండి. హల్లెలూయా. తర్వాత మావాడు ఆయన మానేసుకోవాలి. ఈ ఇంటికి వచ్చి మనకి ప్రతి ప్రాంగణంకి వస్తామో ఇదో కుటుంబము. హల్లెలూయా. బయట వారిని బాగా ప్రేమించాలి. ఎప్పుడైనా సరే బయట వారిని బాగా చూడాలి, కొత్తగా వచ్చిన వారిని బాగా చూడాలి, అన్యులను బాగా ప్రేమించాలి. అవి నేర్చుకోవాలి. నేను ఎందుకని వాళ్ళని ఆకర్షిస్తాం కొద్దిగా. మీరు అలాగే పాత వాళ్ళే, కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు, వాళ్ళు మనతో ఉంటారు, వాళ్ళు మనకు ఆకర్షింపబడతారు. అందుకని ఇప్పుడు జీవనం పాతోడైపోయాడు. ఇంకా మనమన్నా మాండే పాపం, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నాడు అన్ని కూడా. సంతోషం, మా థాంక్స్, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కొత్త వాళ్ళు పట్టుకుంటాం, మళ్ళా పట్టుకుని వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేయాలి మనం. అలాగా యోనావలే నావాడు కాదు, మనకు అవసరం లేదు, వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు అన్న భావంతో మీరెవరు ఉండొద్దని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడు? వారు యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్ల నేను ఈ కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగైన దేవుడైంది పశ్చాత్తాపడి కీడు చేయక మాడు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శించినట్లు పారిపోతుంది. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకలేక చంపుమని యెహోవాకు మనవి చేశాను. హల్లెలూయా. నా మాట వినలేదు కాబట్టి, నా ఇష్టం జరగలేదు కాబట్టి, నువ్వు చేయవలసిన చేసావు కాబట్టి నేను బ్రతకడం కంటే చెప్పాలి చచ్చితే మేలు. ఏమన్నా చెప్పండి? నేను బ్రతకడం కంటే చచ్చితే మేలు. యెహోవానికి బ్రతకలేక చంపమని యెహోవాకు మనవి చేశాను. హల్లెలూయా. మీలో ఎవరన్నా అలా అంటున్నారా? నేను బ్రతకని, ఇంక నేను చచ్చిపోతాను, బ్రతకడం కన్నా చచ్చిపోవడం బాగుంటుంది నాకు అని చెప్పి అనుకుంటున్నారా మీరు ఎవరన్నా? చెప్పండి. యోనావలే చాలా మంది వచ్చే మాట అది. చిన్న కష్టం లాగానే చచ్చిపోతాను బతకడు. బతకాలని ఉంటుంది లోపల,
బయటకి ఏమంటుంది చెప్పండి, చెప్పాలి. చచ్చిపోతానంటే చచ్చిపోతానంటాం. యోనా వలె నేను బ్రతుకుట కంటే ఏమంటాడు చెప్పండి, చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాను వేడుకొనెను. హల్లెలూయా. నువ్వేం వేడుకోవాల్సిన పనిలా. కాలగతులు ఆయన చేతుల్లో ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చెప్పండి, పెళ్లి చేసుకున్నటకును, ఇచ్చుటకును, పుచ్చుకున్నటకును, పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, ఫలించుటకును, పెళ్ళగించుటకును, అన్నిటికీ కూడా సమయం ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో అన్ని దేవుని చేతుల్లో ఉంటా ఉన్నాయి. కానీ నీవు గనక దేవుని వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ కన్నా ముందు చనిపోతావు అని చెప్పి ప్రసంగి చెప్పుకుని వస్తా ఉన్నాయి. అందుకని అంటాను, మీలో ఎవరికైనా సరే అటువంటి భావం ఉంటే అది మంచిది కాదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బలవంతంగా ఎవరు చనిపోకూడదు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నీవు గనక బలవంతంగా చనిపోతే నీకు పరలోక రాజ్యం ఉండదు. ఏ రాజ్యం ఉంటుంది చెప్పండి? నరకం ఉంటుంది. ఏ రాజ్యం అమ్మా? నరకమే. నీవు డైరెక్ట్గా టికెట్ కొనుక్కున్నట్టు దాన్ని. కాబట్టి బ్రతికి ఉండగా మనము బలవంతంగా తెచ్చిపోదామని చెప్పి అనుకోకూడదు ఎప్పుడు కూడా. తర్వాత నా కోరికలు తీరలేదు కాబట్టి, దేవుడు నా యొక్క ఆశ ఫలింపచేయదు కాబట్టి గత సంవత్సరం నేను వచ్చినా దండగా మందిరానికి, బతికినా దండగా అనుకోకూడదు. హల్లెలూయా. దేవుడు కనికరము, వాత్సల్యత, ప్రేమ, అనురాగము అన్నీ చూపించేవాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చేవాడు ఆయన, నీ స్థితిగతులు మార్చేవాడు దేవుడు. కాబట్టి భయపడవలసిన పని లేదు. నీవు కష్టాల్లో ఉంటే కష్టాలు తొలగిస్తాడు, నీవు శ్రమల్లో ఉంటే శ్రమలు తొలగిస్తాడు. అశ్రూయులకు ఏమని చెప్పండి, ఉపద్రవం వచ్చింది, వారు చచ్చిపోతారు మీరందరూ కూడా అని చెప్పి దేవుడు సెలవేమని చెప్పాడు. కానీ వారు పశ్చాత్తాపడితే వారిని ఇది చెప్పనమ్మా కనికరించి విడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారికి చావే శరణ్యము వారు చేసిన పనులకు అశ్రూయులకు. కానీ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు వారు. అంటారు మీ అందరితోటి, నీ జీవితంలో దేవుని బిడ్డరా, ఒకవేళ నీ జీవితం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, లేకపోతే దారి నీకు ఎటువేళలో తేనప్పుడు దేవుని కనికరం కొరకు నువ్వు ప్రాకులాడాలి. హల్లెలూయా. దేవాన్ని కనికరించు, నా సహాయం చేయి. ఏం చేయాలో అర్థం కావట్లా. గత సంవత్సరం అంతా కూడా ప్రభువా నేను ప్రయాసపడి మళ్ళా నూతన సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరం కూడా నాకేమీ కనపట్లేదని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు నీకు ద్వారము తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో. కాబట్టి దేవునిపై ఆధారపడటం నేర్చుకో. అందుకని చావేశ్వరమేమో నేను మందిరానికి రాను, నాకు ఏం లేదు దేవుడు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం చేస్తాం మనం వాళ్ళని బట్టి. హల్లెలూయా చెప్పాలమ్మా. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఒకడు ఏం చేశాడమ్మా చెప్పండి, కోనేటి యుద్ధ పడి ఉన్నాడు. వాడిని త్రోసేవాడు ఎవరు లేడు, నడిపించేవాడు ఎవరు లేడు. వాడు ఎలా ఉన్నప్పటికీ ఎవడో వచ్చి దూకేస్తా ఉన్నాడు. నువ్వు తోస్తున్నా, నువ్వు లాగుతున్నా రావట్లా. నువ్వు అది మనం ఏం చేస్తా ఇంక చెప్పండి. హల్లెలూయా. నువ్వు రారా నాయనా, నువ్వు ఉండరా బాబు, నీ తోడుగా ఉన్నావు, నడిపిస్తాం, నీ సహాయకులుగా ఉంటాం, ప్రార్థన చేస్తాం, రావాలన్నా సరే మనము ఆడికన్నా ఘోరం కూర్చుంటున్నాం. ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. మనం చేయవలసింది ఏం చేయలేము. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు చెప్పండి. అదనమాట. గద్దించిన, రమ్మని పిలిచిన, తోసిన రావట్లా, అంత మొండిగా ఉంటా ఉన్నారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, చూడండి ఒకసారి చాలా చక్కటి
సందేశం ఇది. అందుకు యెహోవా నీవు కోపించిన న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో ఉండిపోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించిందో చూసేదనని ఆ నేలను కూర్చుని ఉండగా చూడండి, అప్పుడు మళ్ళా ఇంకా కోపం దగ్గర వాడికి ఎన్న దగ్గర కదండి కోపం. వెళ్ళాడు, పట్టణానికి దూరంగా వెళ్ళిపోయి పందిరి ఒకటి వేస్తున్నాడు. అంటే పందిరి వేస్తున్నాడు. పందిరి ఒకటి వేసుకుని అక్కడ కూర్చున్నాడు. అంటే నేను దేవునికి విజ్ఞాపన చేశాను, ఏంటి నీవు అలాంటి వాడివి, నువ్వు నాశనం చేయవాళ్ళని వాళ్ళని కనికరిస్తావు, నువ్వు ప్రేమ చూపిస్తావు, నువ్వు జాలి చూపిస్తావు, కాబట్టి అందుకనే నాకు కోపం వచ్చింది, నేను రా అని చెప్పానని చెప్పి ఆయన అనుకుని వెళ్ళి ఒక పందిరి వేసి కూర్చున్నాడు మనవాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను చెప్పాను కాబట్టి ఇప్పుడన్నా ఆ పట్టణం నాశనం చేస్తాడేమో దేవుడు అని చెప్పి చూద్దామని చెప్పి ఆశ. హల్లెలూయా. దేవుడు ఆయన ఏమనుకున్నాడో అదే చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సరే, యోనాకు బుద్ధి చెప్తాము, జ్ఞానం నేర్పిద్దాము, ఆయనకి ఆలోచింపజేస్తే చేద్దామని చెప్పి ఆయన రాత్రికి రాత్రి ఏం చేసి అంటే ఒక సొర చెట్టుని ఆయన ఆ పందిలికి నేరుగా ఆయన వేశాడు. హల్లెలూయా. సొర చెట్టు మొలిచింది. సొర చెట్టు రాగానే ఆ చక్కగా పందిలికి పైగా వెళ్ళగానే హాయిగా చల్లగా ఉంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు కొన్ని విషయాల్లో మనకి. ఆ పందిరి బాగుంది, చల్లగా హాయిగా ఉంది, నిద్రపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా దేనిసంటే ఓ పురుగును పంపించాడు. మళ్ళా చల్లగా ఉండగానే ఆ పురుగు ఏం చేస్తుంటే తొలిచేసిందని. ఆ పందిరి ఏమైంది చెప్పండి? పందిరి కాదు, ఏమైంది? సొరసెట్ ఏమైంది? ఎండిపోయింది. తూర్పుగా రప్పించాడు, ఎండవేడి రప్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. మనవాడు మొహం అంతా కూడా మాడిపోయింది, బాగా మాడిపోయాడు. మంచి ఎండలో, ఏంటి మే నెలలోనే బాగుంటుందా ఎండ బాగా? మే నెలలో మిట్ట మధ్యాహ్నం తిప్పితే ఎలా ఉంటది? అలా అయిపోయాడు మనవాడు. స్తోత్రం, హల్లెలూయా. వాడిపోగానే మళ్ళా చూద్దాం వాక్యం ఏమని అన్నాడు యోనా. పైన దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నిర్ణయించినట్లు చేసిన ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడంట. హల్లెలూయా. ఆ సొర చెట్టు ఆ నీడ చూసి ఆహా ఎంత కూల్గా ఉందిరా నాయన, ఏసీ లాగా ఉంది, బాగుంది నాకని చెప్పి బహు సంతోషించను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిని గల తూర్పు గాలి రప్పించను. యోనా తనకు ఎండ దెబ్బ తగలగా సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలుపోయాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్పండి వల్ల బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకోయాను. స్తోత్రం, హల్లెలూయా. మేలుకోయాను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపగించిన న్యాయమా అని యోనా అడుగుగా యోనా ప్రాణము పోనంతగా కోపించిన న్యాయమే అనేను. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోనే వాడిపోయి సొర చెట్టు విషయం విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడమలు ఎరుగని బహు జనమును బహు పశువులు గల నినివే పట్టణం విషయంలో నిన్ను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగించేస్తాను, మీరేం బాధపడవద్దు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సొర చెట్టు విషయంలో ఏం చేసి చెప్పండమ్మా? చెప్పాలి. ఏం చేశాడు? బహు సంతోషపడ్డాడు. హల్లెలూయా. అది మొలవగానే బహు సంతోషం వచ్చింది.
అది పోగానే మళ్ళా అన్నాడు, నేను బ్రతుకుడు కంటే చెప్పండి చచ్చుట మేలంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, సొర చెట్టు సౌఖ్యాలకి, విన్నారా, ఆనందాలకి, లోకపు ఇష్టాలకు, లోకపు పోగడలకు నీకు సూచనగా ఉంది. హల్లెలూయా. చాలా మంది ఆ లోక పోకడలే అవి గొప్పవని చెప్పి అనుకుంటా ఉంటారు. లోకమే సంతోషిస్తుందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది ఎప్పుడైతే పోతాయో, ఆ సౌకర్యాలు పోతాయో, ఆ సుఖం పోతావు, ఆ సంతోషం పోతావు, ఇస్తే దేవుడు పెడితే చెప్పండమ్మా, చెప్పండమ్మా, పెడితే చెప్పాలి పెళ్ళి, లేకపోతే ఇష్టాలు, మన ఇష్టాలు వెళ్తూ ఉంటేనే దేవుడు ఉన్నాడు మనకి దేవుడు ఉన్నాడు. కష్టం కలగగానే ఏమైపోయాడు దేవుడు, ఏమైపోయాడు అనుకుంటా ఉంటాం. హల్లెలూయా. ఈ సొర చెట్టు నీ సౌఖ్యాలు, నీ సంతోషాలకి సాదృశ్యముగా ఉంది. ఇవి ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, అవి పోయినప్పుడు నీలో బాధ పెరుగుద్ది అంటాను. సొర చెట్టు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా సరే దేవుని యందు ఆనందించడం అని నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని సంతోషపడటం నేర్చుకోవాలి. సొర చెట్టు రాత్రే కలిగింది, బహు సంతోషపడ్డాడు. మళ్ళా పురుగు వచ్చింది, ఉదయాన్నే దాన్ని తొలిచి వేసింది, ఎండ వేడిని కొట్టింది, తూర్పుగాలి వచ్చిందంట. అప్పుడు నిరసలిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. చాలా కోపం వచ్చింది. అన్నాడు, ఏమన్నా చెప్పండి, చక్కటి మాట అంటున్నాడు, అవును ఇది న్యాయమా అని దేవుడంగా. ఏమన్నా చెప్పండి, దేవుడు యోనా తలకు ఎండదెబ్బలుగాదు సమస్యల్ని బ్రతుకుడు కంటే చచ్చుట నాకు. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించడం న్యాయమా అన్నాడు. అని యోనా అడుగుగా, యోనా ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక రాత్రిలోనే వాడిపోయి సొర చెట్టు విషయం విచారపడుచున్నావే అని చెప్పడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు కూడా బాగా ఆలోచన చేయండి. ఈ లోకపు సొర చెట్టు వలె లోకము ఉంటా ఉంది. దాని సంతోషాలు మనకి ఆనందాన్ని ఇచ్చి ఒకసారి పోతే నీకు బాధగా ఉంటుంది. సౌకర్యాలు పోతే, ఉదాహరణకి ఏంటి, డబ్బు బాగా సంతోషం, డబ్బు పోతే చెప్పండమ్మా బాధ. దేవుడిచ్చాడా, నువ్వు సంపాదించుకున్నావా? ఇల్లు వస్తే సంతోషం, ఇల్లు రాకపోతే బాధ అంటాను. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నీకు సహాయం చేశాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంకో మాట చెప్తాను. యోనా సొర చెట్టు విషయంలో బాధపడుతూ ఉన్నాడు. సొర చెట్టు. యోబు మనం చూస్తే, యోబు అంటా ఉన్నాడు, యోబు బహుధనవంతుడు, యోబు సమస్తమైన వాడు, చాలా పేరు ప్రఖ్యాతమైన వాడు యోబు. లేదంటే ఏమీ లేదు యోబుకి, అన్నీ ఉన్నాయి ఆ ఊర్లో. కానీ యోబుకి ఎన్ని కష్టాలు వచ్చింది చూడండి ఒకసారి. యోబు 10 మంది సంతానం చనిపోయారు. ఆస్తంతా చెప్పండమ్మా, చెప్పండి, ఆస్తంతా పోయింది. ఇంకేం పోయినాయి? గుర్రాలు పోయినవి, గాడిదలు పోయినవి, పశువులు పోయినవి, అన్నీ పోయినాయి, ఒంటిలు పోయినాయి, అన్నీ పోయి, మొత్తం సంపద అంతా పోయింది. భార్య ఒకటే మిగిలింది, ఎదురుకుండా ఉంది. అంటుంది, ఇంకా ఎందుకే దేవుడా దేవుడా అంటున్నావు? దేవుని దూషించి నీవు మరణము కమ్ము అని చెప్పింది. అప్పుడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. సరే, నీకుందా ఆ విశ్వాసం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన యోనా గారు, అమ్మా చెప్పండి అమ్మా,
దేనికోసం బాధపడుతున్నాడు? సొర చెట్టు విషయమై బాధపడుతా ఉన్నాడు. యోబు సమస్తాన్ని కోల్పోయి ఏమన్నాడు? దేవుణ్ణి చెప్పాలి మీ అందరూ, దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాడు. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి నిన్ను పాడేదను. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి నిన్ను పాడేదను. చెప్పాలి హల్లెలూయా. యోబు ఏమన్నాడు చెప్పండి అమ్మా, చెప్పాలి. ఏమన్నాడు యోబు? యెహోవా నామానికి ఏది బిడ్డలు పోయినా అమ్మా, ఇంకేం పోయినాయి అయ్యా? ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, చివరికి ఆరోగ్యమే క్షీణించినా సరే అన్నాడు యెహోవా నామానికి మహిమ చెల్లిస్తా. యోనా అంటున్నాడు సొర చెట్టు విషయంలోనే బాధపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు యోనా వలె ఉంటున్నావా? యోబు వలె ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా? చెప్పండి అమ్మా. యోనా సొర చెట్టు అనిపించాడా? చెప్పాలి హల్లెలూయా. చిన్న విషయాలకే బాధపడుతున్నావే, చిన్న విషయాలు నొచ్చుకుంటా ఉన్నావే, చిన్న విషయాలకే నువ్వు మొదల పడుతూ ఉన్నావే. అయితే యోబు అయితే అన్ని కోల్పోయినా సరే నా దేవుడు మళ్ళా తిరిగి నాకు ఇస్తాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఎంత తెలుసు కదా అందరికీ. ఇచ్చాడా ఇవ్వలేదా? నీకు ఇస్తాడా ఇవ్వడా దేవుడు? గత సంవత్సరం ఇవ్వలా నీకు, నీ కోరికలు తీరలా, నీ ప్రార్థన ఫలించలా, నీ కష్టాల్లో ఇబ్బందులు ఇంకా ఉంటానే ఉన్నావు. అని అయిపోయిందా జీవితం? అలా హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. యెహోవా నేను నీ వైపు చూస్తానయ్యా, నా శ్రమల వైపు, నా కష్టాల వైపు, నా బాధల వైపు నేను చూడనయ్యా. హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. విశ్వాసం కర్తయు నన్ను కొనసాగించు వారిని యేసు వైపు చూచు. ఈ పందెంలో ఓపికతో పరిగెత్తలేవు. హల్లెలూయా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నమాట. మెల్లమెల్లగా వెళ్ళు, మెల్లమెల్లగా వెళ్ళు, నీవే విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీవే దీవెన పొందుకుంటావు. ఆతృతపడమాక. కాబట్టి యోబు వలె ఉంటా ఉన్నావా, లేకపోతే ఎవరి వలె చెప్పండమ్మా? యోనా వలె ఉంటా ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువపై ఆయన అన్నాడు, చెప్పండమ్మా, ఆయన అవమానపరిచి కొట్టి తిట్టి బాధపడతా ఉంటే ప్రభు వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరువు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా. వీరిని క్షమించు, వీరిని క్షమించే అని చెప్పి కొట్టేవారిని తిట్టేవారిని ఆయన క్షమించాడు. యేసు ప్రభు వారి ప్రేమ చూడండి. హల్లెలూయా. తన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమైనా త్రోసివేసేవాడు కాదు. కాబట్టి యోనా జీవితంలో ఏంటి ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యోనా జీవితంలో ఒకటి
దేవుడు నినివేని క్షమించాడు. నినివే ప్రజలు క్షమించాడు. ఆయన నిన్ను కూడా క్షమిస్తాడు. ఆయన హల్లెలూయా. నీ పాపాలు క్షమిస్తాడు, నీ అపరాధాలు క్షమిస్తాడు, నీ దోషులు క్షమిస్తాడు. ఆయన క్షమించువాడు ఆయన. రెండవదిగా దేవుడు యోనా హృదయంలో మార్పును తీసుకొచ్చాడు. తీసుకొచ్చలేదు చెప్పండి. ఇప్పుడు తీసుకొచ్చలేదు చెప్పండి. యోనా జీవితంలో మార్పు తీసుకొచ్చాడు. యోనా, నువ్వు పెంచలేదా చెట్టుని? ఆ చెట్టు విషయం సంతోషపడతా ఉన్నావు, ఆ సొసైటీ విషయంలో. కానీ అది ఒక రోజులో పెరిగిన చెట్టు అది. కానీ నినివే ప్రజలు 1,20,000 మంది పైగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. పశువులు, బహు పశువులు ఉంటా ఉన్నాయి. వారి విషయం నేను చింతపడవద్దా? స్తోత్రం. హల్లెలూయా. యోనా హృదయంలో మార్పు వచ్చింది, తీసుకొచ్చాడు దేవుడు. నీ హృదయంలో కూడా మార్పు రావాలా? హల్లెలూయా. నేను మారాలి, నా జీవితం మారాలి, నా హృదయం మారాలి, దేవుడు తిప్పుతా నా జీవితం చెప్పి నువ్వు నిర్మాణం చేసుకోవాలి. మూడవది, దేవుడు ఇష్టం లేకపోయినా సరే యోనాని నినివే పంపించాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యోనాని నినివే పంపించాడు. నిన్ను కూడా ఆయన నీకు ఇష్టం లేని చోటకి రమ్మని పిలుస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇష్టం లేని ప్రజల ఎదుకు వెళ్ళమని అంటా ఉన్నాడు. వాళ్ళని ప్రభు ఎదుగు తీసుకురమ్మని చెప్పి పిలుస్తా ఉన్నాడు. నీవు కూడా వెళ్తావా? వెళ్ళవా? హల్లెలూయా. నీ జీవితంలో మార్పు రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. మార్పు వస్తే సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు వారికి ఇవ్వు. ఆ ప్రభు వారు నీ జీవితంలో అనేకమైన మేలు చేస్తాడు. అనవసరమైన వాటి కోసం చింతపడవద్దు. దేవుని వ్యతిరేకంగా మనం ఏమీ కూడా చెప్పండి వెంట్రుకలు తెలుపు కానీ చెప్పండి అమ్మా నలుపు కానీ చేయలేం. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, ఈ సంవత్సరం నాకు ఇచ్చావు, నీవు బహుమానంగా ఇచ్చావు. నీ ప్రేమ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది. ఈ సంవత్సరంలో మరొకసారి నీపై ఆధారపడతాను. నువ్వు చెప్పిన పని చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను. యోనా వలె నేను కూడా నొచ్చుకున్నాను, నేను కూడా బాధపడ్డాను. ఏంటి నా జీవితం ఎలాగుంది, నా కష్టాలేంటి, నా బాధలేంటి, బ్రతుకుదామా చద్దామా, ముందుకెళ్దామా ఆగిపోదామా, మందిరానికి వెళ్దామా ఆగిపోదామా, అనేకమైన ఆలోచనలు నాకు కూడా వచ్చినాయి. ప్రభువా నన్ను క్షమించు, నేను నీ వద్దకు వస్తా. హల్లెలూయా. మానకుండా నీ సన్నిధికి వస్తాను, మానకుండా నీ సన్నిధిలో ఎదుగుతాయేమో అని చెప్పి నువ్వు నీ జీవితంలో తీర్మానం చేసుకున్నట్టయితే దేవుని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నేను కూడా తీర్మానం చేసుకుంటానండి, నేను దేవునిపై అడగను, దేవుణ్ణి వెంబడిస్తాను, మందిరము మానను, మందిరాన్ని పరిగెత్తుకుంటా వస్తాయను, నా అసహనం అంతా తీసివేసుకుని దేవునిపై విశ్వాసాన్ని పెంచుకుంటానని అని చెప్పి అన్న వారు చేతుల పైకెత్తండి. దేవుని దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ చేతుల పైకెత్తారు. ఇంకా అర్థమైందా నా సందేశం? నువ్వేం మరి నువ్వు ఎత్తవా యోనా వల్లే ఉంటావా నువ్వు? స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకెత్తమని అందరూ నేను వచ్చి నేను చూస్తాను. పద్మగా ఎత్తట్లా, బలవంతంగా వద్దమ్మా నా తల్లి. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ప్రభు ఎదుగుగానే నడిపిస్తారా? మళ్ళా మొదటికి వచ్చేది నడిపిస్తారా? అనేక మందిని అన్నాను. కొంతమంది నాకెందుకు అన్నట్టు చూస్తున్నాను. ఇంకా బాబు ఆపేసేది చాలు, నాకెందుకు అన్నట్టు చూడకూడదు. హల్లెలూయా. నడిపిస్తాం పాస్టర్ గారు, నడిపిస్తామండి. నాకు ఇష్టం లేకపోయినా ప్రభు కొరకు మేము కార్యాలు మేము చేస్తామని చెప్తే